ఈరోజు రాష్ట్ర మాజీ డిజిటల్ డైరెక్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కొనతం దిలీప్ అరెస్ట్ విచారణ సంచలనం సృష్టిస్తుంది. తప్పులను ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు సమాజంలో చైతన్యం రగిలిస్తున్న దిలీప్ పట్ల రేవంత్ సర్కార్ వివరించిన తీరుపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. గత 6 నెలలుగా దిలీప్ను వేధిస్తున్న సర్కార్ ఈ క్రమంలో మరోసారి టార్గెట్ చేసింది. ప్రస్తుతం అదుపులోకి తీసుకుని భయపెట్టాలని చూస్తుంది. మండిపడుతున్నారు. గతంలో ఆర్టీసీ చిహ్నంపై కొనతం దిలీప్పై కేసు పెట్టింది రేవంత్ సర్కార్. సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన చిహ్నాన్ని తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసినందుకు ఏకంగా కేసులు పెట్టి దిలీప్ను అరెస్టు చేసే అంతవరకు వెళ్ళింది. అయితే హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. అంటే పూర్తి స్థాయిలో కొనతం దిలీప్ ఒక్కరే ఉన్నారా తెలంగాణలో? ఆయన ప్రశ్నించినంత మాత్రాన పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తారా? అంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఒకసారి మీకు క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి. నేను ఇక్కడ 2 ఎపిసోడ్లను మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. దీంట్లో భయపడేది లేదు. క్లియర్ కట్గా తెలంగాణ వాదులు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి. మీ అందరికీ గుర్తుంది కదా, 2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనలో క్యూనోస్ తీన్మార్ మల్లన్న కావచ్చు, మన తొలి వెలుగు రఘు కావచ్చు, కాలోజీ టీవీ దాసర్ సీన్ కావచ్చు, లేకపోతే ఓకే టీవీ కావచ్చు, లేకపోతే యూనియస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర చాలా ఛానళ్ళు ఉన్నాయి. ఒక 30 నుంచి 40 వరకు ఛానళ్ళు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపినందుకు పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వంలో కూడా వీళ్ళందరూ కేసుల పాలైపోయారు. మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పూర్తి స్థాయిలో మిర్రర్ టీవీ కావచ్చు, న్యూస్ లైన్ కావచ్చు, దాంతోపాటు యూనిస్ కావచ్చు, దాంతోపాటు T24 కావచ్చు, దాంతోపాటుగా ఇతరత్ర ఛానల్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. ఒకసారి మీరు ఇక్కడ డిఫరెన్స్ ఆలోచించండి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిస్థితి ఏంది, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సోషల్ మీడియా, ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది సోషల్ మీడియా. కానీ ఇందులో క్లియర్ కట్గా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు ప్రశ్నిస్తున్నది. దీంట్లో మనకు నీతి నిజాయితీ నిబద్ధత ఏందో మీరు ఆలోచించుకోరు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, అప్పటి ప్రశ్నించే గొంతుకల మీద కేసులని అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టిళ్ళు, క్లియర్ కట్. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వీళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, వీళ్ళను అరెస్టు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కారణం ప్రభుత్వం మారింది తప్ప పాలనా వ్యవస్థ మారలేదు. ప్రశ్నించే గొంతుకలంటే ప్రభుత్వానికి డైపర్ దడుస్తుంది, పంచలు దడుస్తుంది. మన భాషలో చెప్పాలంటే చిచ్చు పోసుకుంటారు. ఎందుకు అంటే ప్రశ్నించే గొంతుకలు దలుచుకుంటే, కలం దలుచుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయి. జర్నలిజం జోలికి వస్తే తాట తీస్తారు. జర్నలిజం జోలికి ముట్టుకుంటే కూడా ప్రభుత్వాలు పడిపోయిన కాలంలో ఉంది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పటి పెట్టి 3 చెర్ల నీళ్లు రాయించిన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసిన ఘటనలు ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిని ఆగమాగం చేసిన పరిస్థితులు ఉన్నాయి. రోషయ్యను అంతుజిక్కని పరిస్థితులలో చేశాయి. కేసీఆర్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితిని రేవంత్ రెడ్డికి తలబట్టుకున్న పరిస్థితిని తెచ్చేసినాయి. జర్నలిజం ప్రజల పక్షం. అప్పుడు ప్రశ్నిస్తారు, ఇప్పుడు ప్రశ్నిస్తారు, రేపు ప్రశ్నిస్తారు. ఇది సర్వసాధారణం. పార్టీకో ఛానల్ ఉన్నది, పార్టీకో కథ ఉన్నది. మనం మాత్రమే ఒంటరిగా పోటీ చేస్తున్నాం. ఆర్థిక ఒడిదొడుకులు, అనేక రకాల ఇబ్బందులు, ఏది ఏమైనా కానీ మన ప్రయాణం ప్రజలతోనే. ఉంటే ఉంటాం, పోతే పోతాం. క్లియర్ కట్గా చెప్తా ఉన్నా. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ప్రశ్నించే గొంతుకలను ఎంత అణచివేయగలుగుతారు వీళ్ళు? ఏ మాత్రం అణచివేయగలుగుతారు? అణచివేసినంత మాత్రాన ఆగిపోతుందా? ఈరోజు ఒక నిప్పు కణికను నీళ్ళు పోసి చల్లార్చవచ్చు, కానీ మరో నిప్పు కణికలు పుడుతూనే ఉంటాయి కదా. ఈరోజు ఒక చెట్టును కొట్టేయచ్చు, కానీ వందలాది చెట్టు మొలకలు అయితే వస్తాయి కదా. ఈరోజు ఒక్కరిని తొక్కేయచ్చు, రేపు వందలాదిగా ప్రశ్నించే గొంతుకలు వస్తాయి కదా. కొనతం దిలీప్ విషయంలో తాను ప్రశ్నిస్తే తప్పేంటి? కొనతం దిలీప్ ఏం పాపం చేసిండు? కొనతం దిలీప్ ఏం చేయాల్సిన అవసరం ఏంది? సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడమే తప్పైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని అలియాస్ అందరినీ అరెస్టు చేయొచ్చు. రాష్ట్ర మంత్రిమండలి ఎమ్మెల్యేలను అందరినీ చేయొచ్చు. నా దగ్గర ఫుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, తీసుకొస్తా. మరి ఇప్పటి వరకు రవాణా శాఖ మంత్రికి సంబంధించిన ఆర్టీసీ లోగో విషయంలో పొన్నం ప్రభాకర్ని ఎప్పుడు అరెస్టు చేయాలి చేయదలుచుకుంటే? నేను చెప్తున్నా కదా, వాస్తవంగా సోషల్ మీడియాలో ఎందుకు అప్లోడ్ చేయకూడదు? తెలంగాణలో జరుగుతున్న విచిత్రమైన పరిస్థితులు ఏంటి, వాస్తవాలు ఏంటి, అక్కడ జరుగుతున్న కథనాలు ఏంటి, అక్కడ కర్ఫ్యూ ఎందుకు వచ్చింది, అక్కడ ఏంది గిరిజన మహిళ పట్ల ఏ విధంగా కర్కశంగా వివరించారు, ఆ తర్వాత వాళ్ళ ఇంటితో పాటు మరికొన్ని దుకాణాలు ఏ విధంగా కాలిపోయాయి, దానికి సంబంధించి బండి సంజయ్ ఎందుకు స్పందించిండు, అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు స్పందించిండు, అందరూ ఎందుకు స్పందిస్తారు? మానవత్వమైన కోణంలో కదా.